అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశి నాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంత పద్మనాభస్వామి అన్నా సాక్షాత్తు కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాలకడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల, కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోక చెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంత పద్మనాభస్వామి పూజలో 14 సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. 14 లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14లో సగమైన 7 సంఖ్యలో పడగలను పెట్టడం, 14కు రెండింతలైన 28 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి 14ఏళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు. వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకుని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు. వ్రత విధానము: శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 14 పడగలు గల అనంతుడిని తయారుచేసి ప్రతిష్ఠించాలి. సామాన్యముగా దర్భలను ఉపయోగించి అనంతుణ్ణి తయారుచేస్తారు. ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకుని, ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడుని షోడ్శోపచారాలతో పూజించి, బెల్లముతో చేసిన 28 అరిసెలను నైవేద్యముగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరమును కట్టుకోవాలి. ఎరుపు రంగులో 14 పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి. యమునా పూజ. ధ్యానం: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే. యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం: యమునేతే నమస్తుభ్యం సర్వకామప్రదాయిని. ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే. యమునాదేవ్యై నమః ఆవాహయామి. ఆసనం: నమస్కరోమి యమునే సర్వపాప ప్రణాశిని. రత్నసింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి. పాద్యం సింహాసన సమారూఢే దేవశక్తి సమన్వితే పాద్యం గృహాణ దేవేసి సర్వలక్షణ సంయుతే యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం నందిపాదే నమస్తుభ్యం సర్వపాప నివారిణి అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్తమిదముత్తమం యమునాదేవ్యై నమఃర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే గృహాణాచమనీయం దేవి శంకరార్ధ శరీరిణి యమునాదేవ్యై నమఃాచమనీయం సమర్పయామి. స్నానం దేవసలిలే నమస్తుభ్యం సర్వలోకహితప్రియే సర్వపాప ప్రశమని తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సువ్రతం కురుమే దేవి తుంగభద్రే నమోస్తుతే యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మధుపర్కం కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే మధుపర్కం గృహాణేదం మయా దత్తం శుభప్రదే యమునాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి. ఆభరణాని నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరిణి సర్వలోకహితే తుభ్యం భీమరద్యై నమోస్తుతే యమునాదేవ్యై నమః ఆభరణాన్ని సమర్పయామి. గంధం కృష్ణపాద సమద్భూతే గంగే త్రిపదగామిని జటాజూట సమద్భూతే సర్వకామఫలప్రదే యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి. అక్షతలు గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ అమలాన్ శుభాన్ యమునాదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజ మందారై పారిజాతైశ్చ పాటలాశోక చంపకై పూజయామి తవ ప్రీత్యై వందే భక్తవత్సలే యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి. అధాంగ పూజ ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం సుజంగాయ నమః జంగే పూజయామి. ఓం చపలాయై నమః జానునీ పూజయామి. ఓం పుణ్యాయై నమః ఊరూం పూజయామి. ఓం కమలాయై నమః కటిం పూజయామి. ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి. ఓం భవనాశిన్యై నమః కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి. ఓం సుందర్యై నమః లలాటం పూజయామి. ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యై నమః శిరః పూజయామి. ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ధూపం దశాంగం గగ్గులోపేతం చందనాగరు సంయుతం యమునాయై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యాతాం యమునాదేవ్యై నమః ధూపం సమర్పయామి. దీపం ఘృతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే యమునాదేవ్యై నమః దీపం దర్శయామి. నైవేద్యం భక్ష్యైశ్చ భోజ్యైశ్చ రాశి షడ్భిస్సమన్వితం నైవేద్యం గృహ్యాతాం దేవి యమునాయై నమో నమః యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం కర్పూరవాసితం చూర్ణం క్రముకాద్యైస్సమన్వితం తాంబూలం గృహ్యాతాం దేవి యమునాయై నమోస్తుతే యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం మంత్రపుష్పం నమస్కారాన్ సమర్పయామి. యాస్టరిస్క్ శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం యాస్టరిస్క్ ధ్యానం కృత్వాదర్భమయం దేవం పరిధాన సమన్వితం ఫనైసప్తభిరావిష్టం పింగాలాక్షం చతుర్భుజం దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాపద్యకారే చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యాపద్యకారే అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం అనంత పద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆగచ్చానంత దేవేశ తేజోరాసే జగత్పతే ఇమాం మయా కృతం పూజాం గృహాణ సురసత్తమ అనంత పద్మనాభాయ నమః ఆవాహనం సమర్పయామి. ఆసనం అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం అనంత పద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి. తోరస్థాపనం తస్యాగ్రతో దృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం చతుర్దశి గ్రంథి సంయుక్తం ఉపకల్ప్య ప్రజాజాయే అనంత పద్మనాభాయ నమః తోరస్థాపనం కరిష్యామి. అర్ఘ్యం అనంతగుణ రత్నాయ విశ్వరూపధరాయ చ అర్ఘ్యం దదామితదేవ నాగాధిపతయే నమః అనంత పద్మనాభాయ నమః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే అనంత పద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి. ఆచమనీయం దామోదర నమోస్తుతే నరకార్ణవతారక గృహాణాచమనీయం దేవ మయా దత్తం హి కేశవ అనంత పద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం అనంతానంత దేవేశ అనంత ఫలదాయక దది మధ్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే అనంత పద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి. పంచామృతం అనంతగుణ గంభీర విశ్వరూపధరానమ పంచామృతైశ్చ విధివత్ స్నాపయామి దయానిదే అనంత పద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు స్నానం ప్రకల్పయే తీర్థం సర్వపాప ప్రముక్తయే అనంత పద్మనాభాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం
श्रीधराय नमस्तुभ्यं विष्णवे परमात्मने पीतांबरं प्रदास्यामि अनंताय नमोस्तुते अनंतपद्मनाभाय नमः वस्त्रयुगम समर्पयामि यज्ञोपवीतं नारायण नमोस्तुते त्राहिं मां भावसागारट् ब्रह्मसूत्रं चोत्तरीयं गृहाण पुरुषोत्तम अनंतपद्मनाभाय नमः यज्ञोपवीतं समर्पयामि गंधं श्रीगंधं चन्दनोन्मिश्रमं कुङ्कुमादिभिरन्वितं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्याताम् अनंतपद्मनाभाय नमः गंधं समर्पयामि अक्षतान् सालियान् तण्डुलान् रम्यान् मया दत्तान् सुभावहान् अच्युतानंत गोविंद अक्षतान् स्वीकुरुष्व प्रभो अनंतपद्मनाभाय नमः अक्षतान् समर्पयामि पुष्पपूजा करवीरैः अर्जातिकुसुमैश्चम्पकैर्वकुलैः सातपत्रैश्च कल्हारैरर्चये पुरुषोत्तम अनंतपद्मनाभाय नमः पुष्पाणि पूजयामि अधांगपूजा ओं अनंताय नमः पादौ पूजयामि ओं शेषय नमः गुल्मौ पूजयामि ओं कालात्मने नमः जंगे पूजयामि ओं विश्वरूपाय नमः जानुनी पूजयामि ओं जगन्नाथाय नमः गुह्यं पूजयामि ओं पद्मनाभाय नमः नाभिं पूजयामि ओं सर्वात्मने नमः कुक्षिं पूजयामि ओं श्रीवत्सवक्षसे नमः वक्षस्थलं पूजयामि ओं चक्रहस्ताय नमः हस्तान् पूजयामि ओं आजानुबाहवे नमः बाहून् पूजयामि ओं श्रीकण्ठाय नमः कण्ठं पूजयामि ओं चन्द्रमुखाय नमः मुखं पूजयामि ओं वाचास्पतये नमः वक्त्रं पूजयामि ओं केशवाय नमः नासिकां पूजयामि ओं नारायणाय नमः नेत्रे पूजयामि ओं गोविन्दाय नमः श्रोत्रे पूजयामि ओं अनंतपद्मनाभाय नमः शिरः पूजयामि ओं विष्णवे नमः सर्वांगण्यानि पूजयामि अनंतपद्मनाभ स्वामी अष्टोत्तरम् ओं अनंताय नमः ओं पद्मनाभाय नमः ओं शेषाय नमः ओं सप्तफणान्विताय नमः ओं तल्पात्मकाय नमः ओं पद्मकराय नमः ओं पिंगप्रसन्नलोचनाय नमः ओं गदाधराय नमः ओं चतुर्बाहवे नमः ओं शंखचक्रधराय नमः ओं अव्ययाय नमः ओं नवाम्रपल्लवाभासाय नमः ओं ब्रह्मसूत्रविराजिताय नमः ओं शिलासुपूजिताय नमः ओं देवाय नमः ओं कौंडिन्यव्रततोषिताय नमः ओं नभस्य शुक्लस्तचतुर्दशी पूज्याय नमः ओं फणेश्वराय नमः ओं संकर्षणाय नमः ओं चित्स्वरूपाय नमः ओं सूत्रग्रन्थिसुसंस्थिताय नमः ओं कौंडिन्यवरदाय नमः ओं पृथ्वीधारिणे नमः ओं पातालनायकाय नमः ओं सहस्राक्षाय नमः ओं अखिलाधाराय नमः ओं सर्वयोगिकृपाकराय नमः ओं सहस्रपद्मसंपूज्याय नमः ओं केतकीकुसुमप्रियाय नमः ओं सहस्रबाहवे नमः ओं सहस्रशिरसे नमः ओं श्रितजनप्रियाय नमः ओं भक्तदुःखहराय नमः ओं श्रीमते नमः ओं भवसागरतारकाय नमः ओं यमुनातीरसदृष्टाय नमः ओं सर्वनागेन्द्रवन्दिताय नमः ओं यमुनाराध्यपादाब्जाय नमः ओं युधिष्ठिरसुपूजिताय नमः ओं ध्येयाय नमः ओं विष्णुपर्यङ्काय नमः ओं चक्षुश्रवणवल्लभाय नमः ओं सर्वकामप्रदाय नमः ओं सेव्याय नमः ओं भीमसेनामृतप्रदाय नमः ओं सुरासुरेन्द्रसंपूज्याय नमः ओं फणामणिविभूषिताय नमः ओं सत्यमूर्तये नमः ओं शुक्लतनवे नमः ओं नीलवाससे नमः ओं जगद्गुरवे नमः ओं अव्यक्तपादाय नमः ओं ब्रह्मण्याय नमः ओं सुब्रह्मण्यनिवासभुवे नमः ओं अनन्तभोगशयनाय नमः ओं दिवाकरमुनीडिताय नमः ओं मधुकवृक्षसंस्थानाय नमः ओं दिवाकरवरप्रदाय नमः ओं दक्षहस्तसदापूज्याय नमः ओं शिवलिङ्गनिवष्टधिये नमः ओं त्रिप्रतिहारसन्दृश्याय नमः ओं मुखदापिपदाम्बुजाय नमः ओं नृसिंहक्षेत्रनिलयाय नमः ओं दुर्गासमन्विताय नमः ओं मत्स्यतीर्थविहारिणे नमः ओं धर्माधर्मादिरूपवते नमः ओं महारोगायुधाय नमः ओं वार्तितीरस्थाय नमः ओं करुणानिधये नमः ओं ताम्रपर्णीपार्श्ववर्तिने नमः ओं धर्मपरायणाय नमः ओं महाकाव्यप्रणेत्रे नमः ओं नागलोकेश्वराय नमः ओं स्वभुवे नमः ओं रत्नसिंहासनासीनाय नमः ओं स्फुरन्मकरकुण्डलाय नमः ओं सहस्रादित्यसङ्काशाय नमः ओं पुराणपुरुषाय नमः ओं ज्वलत्रत्नकिरीटाढ्याय नमः ओं सर्वाभरणभूषिताय नमः ओं नागकन्याष्टतप्रान्ताय नमः ओं दिक्पालकपरिपूजिताय नमः ओं गन्धर्वगानसन्तुष्टाय नमः ओं योगशास्त्रप्रवर्तकाय नमः ओं देववैनिकसम्पूज्याय नमः ओं वैकुण्ठाय नमः ओं सर्वतोमुखाय नमः
ఓం రత్నాంగదలసద్బాహవే నమః. ఓం బలభద్రాయ నమః. ఓం ప్రలంబగ్నే నమః. ఓం కాంతీకర్షణాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం రేవతీప్రియాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కామపాలాయ నమః. ఓం అచ్యుతాగ్రజాయ నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం బలదేవాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం అజాయ నమః. ఓం వాతాశనాధీశాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం నిరంజనాయ నమః. ఓం సర్వలోకప్రతాపనాయ నమః. ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః. ఓం సర్వలోకైకసంహర్త్రే నమః. ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగసంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవ్రజ జనానందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అన్ఘాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంగి మధురాకృతయే నమః. ఓం శుకవాగం మృతాబ్దీందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం ఉత్తాలతాళభేత్రే నమః. ఓం తమాల శ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్య సమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుగ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం వృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామ భూషణాయ నమః. ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం పరమపూరుషాయ నమః. ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం కంసారయే నమః. ఓం మురారయే నమః. ఓం నరకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఓం కృష్ణావ్యసన కర్షకాయ నమః. ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదురాక్రూర వరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్య సంకల్పాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రా పూర్వజాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాద విశారదాయ నమః. ఓం వృషభాసుర విధ్వంసినే నమః. ఓం బాణాసుర కరాంతకాయ నమః. ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః. ఓం బర్హిబర్హావతంసకాయ నమః. ఓం పార్థసారథ్యే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్తే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం పన్నగాశన వాహనాయ నమః. ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఇతి శ్రీకృష్ణాష్టోత్తర శతనామావళి. తోరగ్రదిం పూజ. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి.
ఓం భాస్కరాయ నమః షష్టమగ్రంథిం పూజయామి. ఓం శేషయ నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమగ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః దశమగ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశగ్రంథిం పూజయామి. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః ద్వాదశగ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశగ్రంథిం పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః చతుర్దశగ్రంథిం పూజయామి. ధూపం వనస్పతిరసైర్దివ్యైరనానా గంధైశ్చ సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యాతాం. ఓం అనంతపద్మనాభాయ నమః ధూపమాగ్రాపయామి. దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం. ఓం అనంతపద్మనాభాయ నమః దీపం దర్శయామి. నైవేద్యం నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచ్చాలాంకురు. ఈప్సితం మే వరం దేవహి పరత్ర చ పరాం గతిం. అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం మయా నివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్దన. ఓం అనంతపద్మనాభాయ నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం ఫూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం. ఓం అనంతపద్మనాభాయ నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం సమసర్వహితార్థాయ జగదాధారమూర్తయే సృష్టిస్థిత్యంత్యరూపాయ అనంతాయ నమో నమః. ఓం అనంతపద్మనాభాయ నమః నీరాజనం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ. ఓం అనంతపద్మనాభాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. తోరగ్రహణం దారిద్ర్య నాశానార్థాయ పుత్ర పౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్యం మేడం సూత్రం ధారయామ్యహముత్తమం. ఓం అనంతపద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి. తోర నమస్కారం అనంత సంసార సముద్ర మాగ్నం మమభ్యుద్ధర వాసుదేవ అనంతరూపిన్ వినియోజయస్వ హ్యనంత సూత్రాయ నమోస్తుతే. ఓం అనంతపద్మనాభాయ నమః తోరనమస్కారాన్ సమర్పయామి. తోరబంధనం సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తున్ వాంఛంతి ఏ కురు కులోద్వ శుద్ధసత్వ సంపూజ్య చ త్రిభువనేశం అనంతరూపం బధ్నంతి దక్షిణకారే వరదోరకం తే. ఓం అనంతపద్మనాభాయ నమః తోరబంధనం కరిష్యామి. జీర్ణతోరణం విసర్జనం అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక సూత్రగ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః. ఉపాయనదానం అనంతః ప్రతిగృహ్ణతి అనంతో వై దదాతి చ అనంతస్తారకోభాభ్యాం అనంతాయ నమో నమః. అనంతపద్మనాభ వ్రత కథ సూతపౌరాణికుడు సౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియే. ఓ మునిశ్రేష్ఠులారా, లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింపబడుచుండిరి. అట్టి దారిద్ర్యమును తొలగచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు. దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి, ఓ మహాత్మా, నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచు ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను. ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలేయునని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియే. ఓ ధర్మరాజ, పురుషునకును స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు. మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయవలయును. అట్లు గావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును గలుగును అని వచించిన ధర్మరాజు ఇట్లనియే. ఓ రుక్మిణీ ప్రాణవల్లభ, ఆ అనంతుడను దైవంబు ఎవరు? అతడి ఆదిశేషుడా, లేక తక్షుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుడు ఇట్లనియే. ఓ పాండుపుత్ర, అనంతుడను వాడను నేనే తప్ప మరియెవరో కాదు. సూర్యగమనముచే కళాకష్ట ముహూర్తములనియు పగలు రాత్రనియు యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను కృష్ణునిగాను విష్ణువుగాను హరిహర బ్రహ్మలుగను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను సృష్టిస్థితి లయ కారణభూతునిగాను అనంత పద్మనాభునిగాను మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు. ఈ నా హృదయమునందే 14 ఇంద్రులును అష్టావసువులును ఏకాదశ రుద్రులును ద్వాదశాదిత్యులును సప్త ఋషులును భూర్భువస్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని అనిన ధర్మరాజు శ్రీకృష్ణుని గాంచి, ఓ జగన్నాథ,
నీవు వచించిన అనంత వ్రతమును ఏతుల ఆచరించవలేయును. ఆ వ్రతము ఆచరించిన ఏమి ఫలము గలుగును? ఏ దానములు చేయవలేయును? ఈ దైవమును పూజింపవలెను. పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము జెందిరి అని ధర్మరాజు అడుగగా శ్రీకృష్ణుడు ఇట్లనియే, ఓ ధర్మరాజ, చెపాడ వినుము. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు, వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలదు. అతనికి భృగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు ఒక కన్యను గనెను. ఆ బాలికకు శీలా అను నామకరణము చేసిరి. ఇట్లు ఉండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశయను ఒక కన్యను వివాహము చేసుకొనెను. ఆ కర్కశ ఎంతో కఠిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారినిగాను ఉండెను. ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచు గోడల యందును, గడపల యందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయందు శంఖ పద్మాదులవలె మృగ్గులు పెట్టిచు దైవభక్తి గలదై ఉండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చినది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తెయగు శీలను ఇచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి, ఓ ప్రియురాలా, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా, ఏమి ఇద్దాము అని అడుగగా, ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి వెళ్లి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమీ లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైనా ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపు పిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను. అంత కౌండిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను. నాటిదినమున అనంత పద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌండిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, ఓ వనితా మనులారా, మీరు ఏ దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్థించగా, ఆ పతివ్రతలు ఇట్లనిరి, ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని పరిశుద్ధమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను 8 దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుందైన అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి, కృత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం సమన్వితం సప్తఫనై పింగాలాక్షం చతుర్భుజం అను ఈ శ్లోకము చేత శ్వేతద్వీపవాసియగు, పింగాలాక్షుడగు, సప్తఫని సాహితుండగు, శంఖచక్ర గదాధరుండుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడ్శోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, 14 ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి గోధుమ పిండితో 28 అరిసెలం చేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకుని 14 అరిసెలను బ్రాహ్మణులకు అరిసెలను వాయనదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజింపవలేయును. మరియు పూజాద్రవ్యములన్నీయు 14 ఉండవలేయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచునుండవలేయును. ఓ శీలా, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసనము చేసి మరల వ్రతము ఆచరించుచుండవలెను అని ఆ వనితామణులు చెప్పిరి. అంట ఆ శీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకుని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్టయై, భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను. అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యము వలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్యయుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగానుందిరి. శీల, గోమేదిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచ్చిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములన్ గావించుచుండెను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్లి మోకాలు ఎత్తు పచ్చికలో నిలుచున్న ఒక వృషభమును చూచి, ఓ వృషభరాజమా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడిగినా,
అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పెను. పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన 2 కొలనులు తరంగంబులతో గూడియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూడియును హంసకారండవ చక్రకాడులతో గూడియును ఒక కొలను నుండి జలంబులు మరియొక కొలనుకి పోరాలు చిండుతయును చూచి, ఓ కమలాకరంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అందులకు ఆ పుష్కరిణిలు మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను. వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అవి అనంత పద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాధానమిచ్చిరి. అంతటా కౌండిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్ఛబోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ధ బ్రాహ్మణ రూపదారుడై కౌండిన్యుని చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమ, ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకుపోయేను. అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచ్చితంబగు దేవాంగనల తోడగూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితుండుగాను శంఖచక్రధరుండుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నుండై భగవంతుని ఈ విధంబుగా ప్రార్థించెను. నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాంఛన త్వన్నమ స్మరణ తపాపమశేషం నః ప్రణశ్యతి, నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన యని ఇటుల అనేక విధములుగా స్తోత్రం చేసిన అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని. నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకుండునటులను అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని అనెను. అప్పుడు కౌండిన్యుడు ఆనందముతో ఇట్లనెను. అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సంధితమునుండు తోరము చూచి, ఓ కాంత, నీవు సంధియందొక తోరమును గట్టుకునియున్నావు కదా, అది ఎందులకు కట్టుకొనియున్నావు? నన్ను వశ్యము చేసుకోనుటకా లేక మరియొకరిని వశ్వంబు చేసుకోనుటకా అని అడిగెను. అప్పుడు శీలా ఇట్లనియే, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించియున్నాను. ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకి ధనధాన్యాది సంపత్తులు గలిగియున్నవని తెలిపెను. అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుడనగా ఏ దేవుడు అని దూషించుచ్చో ఆ తోరమును త్రెంచి బాగా మండుచుండేది అగ్నిలో పడవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను. పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధము వలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల పాలగును. గృహము అగ్నిపాలయ్యేను. మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను. ఎవరితో మట్లాడినను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను. అంతటా కౌండిన్యుడు ఏమీయును దోచక దారిద్ర్యముచే పీడింపబడుచు అడవులందు ప్రవేశించి క్షుద్బాధ పీడితుండై అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని ఎట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒకచోట పుష్పఫల భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షి అయినాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియే, ఓ వృక్షరాజమా, అనంతుడను నామముగల దైవమును చూచితివా యని అడుగగా ఆ వృక్షము నేరుగానని చెప్పెను. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగాడ్డిలో ఇటు అటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభ స్వామి ఎవరో నేరుగాను అని చెప్పెను. ఓ జగన్నాథ, నేను మార్గ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషంబు ఎక్కడి నుండి వచ్చెను? ఆ కొలను విశేషము ఏమిటి? ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరు అని ఆ భగవంతుడిని అడిగెను. అప్పుడు ఆ పరమాత్ముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకుని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను. ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వము ఒక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును, ఒకటి ధర్మము మరియొకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ నుండినందున గాడిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానే విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుడనైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును 14 సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్ధానము నొందెను. పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి 14 సంవత్సరములు అనంత వ్రాతంబునాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమండలము చేరెను. ఓ ధర్మరాజా,
ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కానబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ధి పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి. కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.